బయటికి వెళ్ళిపోతున్నాడు. బయటికి వెళ్తున్నాడు? వాడు ఎప్పుడు బయటికి వెళ్ళి ఏం చేస్తాడు ఏమో. ఎక్కడికి వెళ్తున్నారా? నేను బయటికి వెళ్ళి వస్తాను. இப்ப எதுக்காக வெளியில போகணும்? அதான் வீட்டுல ஒவ்வொருத்தரும் ஒவ்வொரு வேலையை செஞ்சுட்டு இருக்காங்கல்ல, வெளியில எல்லாம் போக வேண்டாம். ಮನೆಯಲ್ಲಿ ಮಾಡ್ಬೇಕಾಗಿರೋ ಕೆಲ್ಸಗಳು ಬೇಕಾದಷ್ಟಿವೆ. ಮನೇನ ಸ್ವಚ್ಛ ಮಾಡ್ಕೋಬಹುದಲ್ವಾ? అదే కదా అయ్యగారికి చిరాగ్గా ఉందంట. వంటలో సాయం చేయమన్నా చేయట్లేదు. చిరాకు ఫ్రస్ట్రేషన్ కై కోరే तू भी मेरे जैसा घर पे रह के एक्सरसाइज कर. కనీసం మళ్ళీ డాన్స్ చేయొచ్చు కదా. బ్రెయిన్కి మంచిది, బాడీకి మంచిది. അല്ലടാ, നീ വീട്ടില് നിന്ന് വൈഫിന് ഹെൽപ്പ് ചെയ്താൽ എന്താ? എല്ലാ രീതിയിലും അതാണ് ഏറ്റവും നല്ലത്. ഒട്ടും മനസ്സിലാക്കുന്നില്ല. ఏమో, నేను అలా బయట తిరిగి వస్తానంతే. తిరిగి వచ్చి ఏం చేస్తావా? ఇంకా ఉన్నాయిగా. టవల్ తీసుకో. ఇంట్లో అన్ని స్టాక్ ఉన్నాయి. ఇప్పుడు మీరు బయట తిరిగి వస్తే లేని పని అన్ని లోపలికి వస్తాయి. నాకు బోర్ కొడుతోంది, పిచ్చెక్కిపోతుంది. బట్ నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఏం బావా ఇష్టం ఖుషి ಆಗಿದ್ದೀರಾ? ఏం సమాచారా? ఏముంది, ట్రాఫిక్ పొల్యూషన్ తగ్గిపోయింది. ఓజోన్ లేయర్ 95% వరకు రికవర్ అయింది. మర్డర్స్ రేప్స్ తగ్గిపోయింది. అందరూ కలిసి సంతోషంగా ఇంట్లోనే ఉంటున్నారు. అంతేనా పిల్లలా? అది మట్టు ఇల్ల ఫస్ట్ టైం పండుగ రోజు ఇంట్లో అందరం కలిసే జరుపుకున్నాం. అదో బాబాయ్ హ్యాపీదా. ఇప్పుడు గాని వీడు బయటకు వెళ్తే తర్వాత అందరం బాధపడాలి. మీ ఒక్కడి గురించి ఆలోచించుకోవడం స్వార్థం అంటారా? వాడికి చెప్పిన అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? అయినా ఫ్యామిలీ లేకపోతే ఇంకెందుకు? అదే కదా, అయినా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తే ఇంట్లోనే ఉంటారు. ఏరా అది ఐ లవ్ మై ఫ్యామిలీ, అందుకే హ్యాపీగా టీవీ చూస్తూ గడిపేస్తాను. నేను టీవీ చూస్తూ కూర్చోవాలా? ఇప్పుడు ఏమంటారు? ఏమంటాం? సేమ్ గా చెప్పినట్టు డబ్బులు 10 మంది సంపాదించుకోవచ్చు, 4 మంది సంపాదించుకోవాలి కదా. ఏమంటారు సీనా? అంతే కదా బాబు, ప్రారంభకు వస్తే కష్టం కదా. ఇక బాబాయ్ అర్థం చేసుకో. అంటే మీరు ఇప్పుడు అనేది ಎಲ್ಲ ശരിയാകുന്നത് വരെ നമുക്കെല്ലാവർക്കും വീട്ടിൽ തന്നെ ഇരിക്കാം. మనిషికి డబ్బు తెలివి మాత్రం ఉంటే సరిపోదు, కాస్తంత ఓపిక ఉండాలరా. ఈ సమయంలో నువ్వు బయటికి వెళ్ళావంటే ఇంటిని బాగా నష్టపోవాల్సి వస్తుంది. పుట్టడానికి 9 నెలలు ఓపిక పట్టావు, బతకడానికి కొన్ని రోజులు ఓపిక పట్టలేవా? కాబట్టి ఇది ఎవరి ఇళ్లలో వాళ్ళుండి ఈ వీడియో అందరం చేశాం. మీ అందరూ కూడా ఇంట్లో క్షేమంగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్.